ఇంకా కొద్దిగా నిమ్మరసం పెట్టుకున్నాం అనుకో టేస్ట్ ఇక అదిరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మిర్చి బజ్జీ తయారు చేసుకుందాము. ఇప్పుడు మిర్చి బజ్జీని మేము 20 బజ్జీ మిరపకాయలు తీసుకున్నాము. ఇప్పుడు మిర్చి బజ్జీ వేసుకోనికి ఫస్ట్ శనగపిండి, 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఇది జల్లించుకుందాం. ఫస్ట్ పిండి ఎప్పుడైనా కానీ జల్లించుకోవాలి, దాంట్లో పురుగుడు ఏమైనా ఉంటుంది. ఈ సైడ్కి వేసుకోవాలి, ఏం లేవు. ఇప్పుడు 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండి వేసినాం అనుకో మిర్చి క్రిస్పీగా బాగా వస్తాయి. అందుకనే 1/2 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాం. 1 హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వామ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సోడా వేసుకోవాలి. ఇవి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుంటే కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా జారుడుగా వేసుకోవాలి. పిండి అంత టైట్గా కాకుండా అంత లూజ్గా కాకుండా మీడియంగా ఇట్లా జారేటట్టు వేసుకోవాలి. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే బజ్జీ అనేది అంత మంచిగా వస్తుంది. పిండి కలపడంలోనే ఉంటుంది ఎప్పుడైనా బజ్జీ మిర్చి చేసేటప్పుడు. ఇగో పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇట్లా ఉంటుంది బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బజ్జీ మిర్చికి అనేది ఇట్లా ఎడ్జ్ కట్ చేయాలి. ఎడ్జ్ కట్ చేయడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు పేలదు. ఇందులో ఉండే విత్తనాలు మొత్తం తీసేయాలి. అన్నీ ఇదే విధంగా ఎడ్జులు కట్ చేసుకొని మధ్యలో కట్ చేసి అందులో ఉండే గింజలు మొత్తం తీసుకోవాలి. మిరపకాయలన్నీ ఇందులో ఉండే గింజలు మొత్తం తీసేసాం. అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఇంకో అందులో వచ్చిన గింజలు ఇలా తీసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయలకు స్టఫింగ్ కోసము 1 పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు ముందే నానబెట్టుకున్నాను నేను. మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం. 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. 1 చెంచా ధనియాల పిండి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకొని వద్దాం. చింతపండుది మసాలా స్టఫింగ్ కోసము మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. చింతపండు, జీలకర్ర, ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసి ఇట్లా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బజ్జీకి ఈ మసాలా పేస్ట్ అనేది పెట్టుకున్నాం అనుకో మనం తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పుల్లగా బాగుంటుంది. అన్ని మిర్చికి ఈ విధంగా ఈ పేస్ట్ అనేది పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా పేస్ట్ పెట్టుకోవాలి. మిర్చికి అన్నీ ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. మిర్చికి ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ కాగుతుంది. అంతలో తీయగానే ఇలాంటి ఒకటి జాలి గిన్నెలో తీసి వేసుకున్నాం అనుకో ఆయిల్ అనేది కిందికి వస్తుంది. ఆయిల్ ఉండకుండా ఫస్ట్ ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకుందాం. ఆయిల్ మంచిగా కాగింది. ఇప్పుడు మిరపకాయని ఇట్లా మిరపకాయకి ఇట్లా కట్ చేసిన కడంగా ఇట్లా ఏలు పెట్టి ఇట్లా అన్నాం అనుకో దాంట్లోకి పిండి మంచిగా పడుతుంది. ఇప్పుడు ఇది ఆయిల్లో వేసుకోవాలి. మిరపకాయలన్నీ ఇదే విధంగా ఇట్లా ముంచి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర వేసుకుందాం. కొంచెం నిమ్మకాయ వెళ్ళుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా కట్ చేసి సైడ్ పెట్టుకుందాం. ఇట్లా ఆనియన్స్, కొత్తిమీర పెట్టుకున్నాం అనుకో మనం రోడ్ సైడ్లో బయట తెచ్చుకుంటాం చూడు, సేమ్ అట్లనే ఉంటాయి. ఇట్లా తింటుంటే మాత్రం ఆనియన్స్, కొత్తిమీర తలుగుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ ఇదే విధంగా ఆనియన్స్ పెట్టి కొత్తిమీర వేసుకొని పైన కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకున్నాం అనుకో సూపర్ టేస్ట్ ఉంటుంది. కొద్దిగా నిమ్మరసం పెట్టుకున్నాం అనుకో టేస్ట్ ఇక అదిరిపోతుంది.